ఒకానొక రోజున నేను పడుకొని నాకు ఒంట్లో బాగోలేదు, సడన్గా మెలకు వచ్చేసి హెల్త్ బాగోకపోతే మోకాళ్ళేసి నేను ప్రార్థన చేస్తున్నాను. అలా ప్రార్థన చేస్తుంటే అందులో నేను ఒక విజన్ చూశాను. అందులో నా హోండా సిటీ కార్లో నేను అండ్ సుష్మిత, అదేవిధంగా సాల్మన్ రాజ్ గారు, ఆ ముగ్గురం కలిసి ఆ కార్లో వస్తా అలా ముందుకు వెళ్ళి రివర్స్లో వస్తే ఆ జంక్షన్లో ఆగి నేను దిగేటప్పటికి ఈ ప్రాంతం అంతా కొబ్బరి చెట్లతో ఉన్నాయన్నమాట. అదంతా కొబ్బరి చెట్ల ప్రాంతంగా ఉంటే ఈ మధ్యలో నుంచి ఒక పెద్ద టవర్లా ఇలా లేచింది. యేసుక్రీస్తు ప్రభు ఇదే ప్రాంతంలో ఎత్తు లేచి కిరీటం పెట్టుకొని ఇలా నవ్వుతూ ఇదే ప్లేస్లో నేను విజన్ చూశాను. వెంటనే నేను లేచి అది నా డైరీలో రాసి, ఏంటి ప్రభు అని చెప్పంటే దేవుడు అన్నాడు, నా మందిరం నిమిత్తం నీకు మేలు చేసేదను, ఇక్కడ ప్రజలు ఆనంద గానము చేస్తారు, దానిలోని బేదలు సమృద్ధిగా ఆహారం తింటారు, ఇది నేను కోరుకున్న స్థలము, అది ఎఫ్రాతాలో ఉన్నదని నేను తెలుసుకుంటుని అన్న వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. వెంటనే అప్పటికి సుష్మిత బయటకు ఎక్కడికో వెళ్ళింది. ప్రభా ఇది నాకు ఇంకా మాట్లాడు ప్రభా, కన్ఫర్మ్ చేయి అని చెప్పన్నాను. అప్పటికి ఇక్కడ ఏమీ లేవు, ఓన్లీ కొబ్బరి చెట్లే ఉన్నాయి. కానీ నేను చూసిన విజన్లో పెద్ద టవర్లు లేస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద టవర్లు లేస్తూ ఉంటే వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వాటికంటే ఎత్తుగా ఇలా లేచి కిరీటం పెట్టుకొని ఇలా ఉండి ఈ ప్లేస్లో నవ్వుతూ ఉన్నాడు. అది నేను చూసిన తర్వాత ప్రభు ఈ రోజున సాక్షి పేపర్లో కూడా నాకు ఏదైనా మాట్లాడు, మొన్న ₹2 కాగితం చూపించినట్లుగా ఆ పేపర్ కటింగ్ కూడా మీకు విత్ డేట్ ప్రభు చిత్తమైతే తర్వాత మీకు చూపిస్తాను. సో నేను అలా మాట్లాడుతుంటే సాక్షిలో అప్పుడు ప్రభు కిరణ్ గారు సంథింగ్ ఎవరో ఒక ఆయన అందులో ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు. ఆ రోజున జాయిస్ మేయర్ ఆర్టికల్ ఉంది. అందులో ఆమె ఏమనుందంటే, మనం ఏదైనా అడిగినప్పుడు అబ్రహాం వలె వేడుకో అని చెప్పి టైటిల్ ఉంటే ఏంటి అని చెప్పి నేను అక్కడ చూస్తే, మనము ఏదైనా పని చేయాలంటే ముందు మనం కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరి వెళ్ళాలి కదా అని ఉంది. సో దేవుడు నాకు ఏదైతే దర్శనం చూపించాడో ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఏం చేయాలంట, వెళ్ళాలంట. ఎప్పుడైతే అది ఉందో వెంటనే అది కట్ చేసి నేను అది లోపల పెట్టి నా డైరీలో పెట్టేసి వెంటనే మేము ముగ్గురం, రాజు గారు, నేను, సుష్మిత, అదిగోండి సూపర్ అమ్మా, ఎవరో చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, ఎప్పుడో చూసారా, 14/3/2014. ఏమండి ఆ ఆర్టికల్ ఎవరు రాశారు కింద చూసారా, ఏమనుంది, జాయిస్ మేయర్. యాక్చువల్గా ప్రభు కిరణ్ అన్న ఆయన అది రాస్తూ ఉండేవారు. అక్కడ ఏమనుంది చూడండి, అబ్రహాముల దేవుని వేడుకోండి, జీవితంలో మీరు ఏమండి ఒక్కసారి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటుందేంటి, ముందుకు సాగిపో అని చెప్పి కదా. తర్వాత మనం అలా చదువుతూ ఉంటే మనకు అక్కడ స్పష్టంగా మనకున్నది చూసారా, మీకు అర్థమవుతుందా, మనం ఏమనుంది, డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి కదా, ఏమనుంది తర్వాత ఏదో ఒక దిశలో దాన్ని ఏం చేయాలి, నడిపాలి. జీవితం కూడా అంతే, పార్క్ చేసి ఉన్న కారును కదలని జీవితానికి భేదం లేదు. ఇది దేవుడు నాతో మాట్లాడింది. నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, నా హోండా సిటీ కారులో నేను ఇక్కడికి వచ్చినట్టు నేను చూశాను విజన్. సో ఆ రోజు ఆర్టికల్ ఏమనుందంటే, కారు తీసుకొని వెళ్ళాలి అనేది అక్కడ ఉంది. 2 సరిపోయినాయి. వెంటనే దాన్ని కట్ చేసి డేట్ కూడా రాసి అది నేను మొత్తం రికార్డ్ చేసి దాన్ని ఉంచాను. అప్పుడు వెంటనే నేను కదిలి ఇక్కడికి వచ్చాను. నిజంగానే 2014లో దేవుడు దాన్ని చూపించాడు. ఆల్మోస్ట్ లైక్ 7 years తర్వాత ఇక్కడ ఈ మిరాకిల్ సెంటర్ కట్టడం అనేది జరిగింది. ఆ రోజున ఇక్కడ ఒక్క టవర్ ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎండాడ్లో, విశాఖపట్నంలోని ఎక్కువ టవర్స్ ఎక్కడున్నాయి తెలుసా, ఎండాడ్లో ఉన్నాయి. అతి పెద్ద టవర్స్ ఇక్కడ లేచాయి. నేను ఎప్పుడో 2014 సంవత్సరంలో ఆ దర్శనాన్ని చూశాను. నా డైరీలో కూడా నేను దాన్ని రాసుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, మనము రేపటి దినాన్ని ఏం చేయాలంటే వాగ్దానం వైపుకి కదలాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ వాగ్దానం అనేది డెఫినెట్గా నీ జీవితంలో